Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. ఈ వీడియో లెక్చర్లో మనము మెజర్మెంట్ ఆఫ్ సీజనల్ ఇండిసెస్ ఇన్ టైమ్ సిరీస్. We have four measurements that are simple averages method, ratio to trend method, ratio to moving averages method and link relatives method. ఈ 4 మెథడ్స్ గురించి మనము కొంచెము డీటెయిల్గా చర్చించుకుందాము. ఇవి ఆల్రెడీ నేను చెప్పాను మీకు. ఈ చార్ట్ అనేది చాలా కీలకము టైం సిరీస్ని గుర్తుపెట్టుకోవడానికి. ఇక్కడ రెగ్యులర్ వేరియేషన్స్, ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అని. ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ని మనము మెజర్ చేయలేము. ఇక్కడ ర్యాండము, ఇందాక దాంట్లో ఈ రెగ్యులర్ అంటే ప్రాబబిలిటీ వస్తుందని చెప్పాను, కానీ సిస్టమేటిక్గా జరిగేదాన్ని మనం మెజర్ చేయడానికి ఇది అవుతుంది. ర్యాండమ్ అంటే ప్రాబబిలిటీ, కానీ ఇక్కడ ఇర్రెగ్యులర్ని మనము ప్రాబబిలిటీ ద్వారా ఈ ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ని మెజర్ చేయలేము. ఈ సిస్టమేటిక్ వేరియేషన్స్, రెగ్యులర్గా జరిగే వేరియేషన్స్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ వేరియేషన్స్ ట్రెండ్ని మెజర్ చేసేదానికి ఉండే 4 మెథడ్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. అలాగే షార్ట్ టర్మ్లో సీజనల్ వేరియేషన్స్ విత్ ఇన్ ది వేరియేషన్స్ ఇన్ టైమ్ సిరీస్ విత్ ఇన్ ఏ ఇయర్, అది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ సీజన్స్ అనేటివి ఒక సంవత్సరానికి ఒకసారి రిపీట్ అవుతూ ఉంటాయి. వీటిని మనము మంత్లీగా తీసుకోవచ్చు, క్వార్టర్లీగా తీసుకోవచ్చు. ఇలాగా ఇందులో మెయిన్ పర్సన్ ఏమంటే మెజర్ ది సీజనల్ ఎఫెక్ట్. సీజన్ ప్రకారము ఒక వేరియబుల్లో ఒకవేళ ప్రొడక్షన్లో కానీ, సేల్స్లో కానీ, నంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ విజిటెడ్ తిరుమల హిల్స్ కానీ, నంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ విజిటెడ్ కాళహస్తి, కాణిపాకం ఇలా ఉన్నాయి. లేదా హోటల్స్ ఉంటాయి, ఏదైనా బిజినెస్ పీపుల్స్ ఉంటారు. ఎంత మనము ఆ సీజన్ ప్రకారము మనం ఎంత స్టాకు, ఎంత ఇన్వెంటరీ, ఎంత ప్రొడక్షను, ఎంత సేల్స్ అనేది తెలుసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. రిమూవ్ సీజనల్ ఇన్ఫ్లుయెన్స్. మెథడ్స్ ఇక్కడ మనకు సింపుల్ యావరేజెస్ మెథడు, అలాగే రేషియో టు ట్రెండ్ మెథడు, రేషియో టు మూవింగ్ యావరేజెస్ మెథడు, లింక్ రిలేటివ్స్ మెథడ్. ఇట్లా 4 మెథడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 1 by 1 విత్ దేర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, వై ది నెక్స్ట్ మెథడ్ ఈజ్ నీడెడ్ అనేది మనం నీట్గా తెలుసుకుందాము. ఇక్కడ సింపుల్ యావరేజెస్ మెథడ్లో ఇచ్చిన డేటాని మనము మంత్ వైజ్ కానీ, ఇయర్ వైజ్ కానీ ఫస్ట్ అరేంజ్ చేసుకుంటాము. కంప్యూట్ యావరేజ్ ఆఫ్ ఈచ్ సీజన్, ఈచ్ మంత్, ఈచ్ ఇయర్, లేదా ఈచ్ వీక్, అలాగా మనము మంత్లీ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాము. మళ్ళీ యావరేజ్ ఆఫ్ యావరేజ్, ఓవరాల్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాము. అది చేసిన తర్వాత మంత్లీ యావరేజ్ డివైడెడ్ బై యావరేజ్ ఆఫ్ యావరేజ్ ఇంటూ ఓవరాల్ యావరేజ్ వేసి ఇంటూ 100 వేస్తే ఇది సీజనల్ ఇండిసెస్ అవుతుంది. మనకు సింప్లెస్ట్ మెథడు డైరెక్ట్ క్యాలిక్యులేషను. నాకు తెలిసి ఇదే బేసిస్ అనమాట. ఈ సింపుల్ యావరేజెస్ మెథడే మనము రేషియో టు ట్రెండ్లో వాడతాము, రేషియో టు మూవింగ్ యావరేజెస్లో వాడతాము, లింక్ రిలేటివ్స్. ఇవి దీని యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్సే అవి. ఇప్పుడు ఈ సింపుల్ యావరేజెస్ మెథడ్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫైండ్ సీజనల్ వేరియేషన్స్ టు ది గివెన్ డేటా. ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకు మాత్రం ఇచ్చాను. నిజానికి ఒక 1 ఇయర్కి ఇవ్వాలి. ఇవి 12 మంత్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి 3 మంత్స్కి మాత్రం ఇచ్చాను. ఇయర్ 1, ఇయర్ 2 మనము ఇయర్లీ యావరేజ్ ఇచ్చిన తర్వాత ఈ జనవరికి యావరేజ్ చూడాలి, ఫిబ్రవరికి యావరేజ్, మార్చికి యావరేజ్ చూడాలి. ఇది యావరేజ్ ఆఫ్ జనవరి మంత్, యావరేజ్ ఆఫ్ ఫిబ్రవరి మంత్. ఇలాగా జనవరికి 22, 24 20 + 24/2 వేస్తే 22. ఇలాగా ప్రతి మంత్కి మనము యావరేజెస్ చేసుకొని ఆ తర్వాత ఓవరాల్ యావరేజ్, ఇవన్నీ యావరేజెస్. ఈ టోటల్ 72 వస్తుంది, డివైడెడ్ బై 3 వేస్తే 24. ఈ సీజనల్ ఇండిసెస్ అనేది జనవరికి 91.66, ఫిబ్రవరికి 100, మార్చికి 108 వచ్చింది. కొంత దీని గురించి డిస్కస్ చేద్దాము. సింపుల్ యావరేజెస్ మెథడ్ అజ్యూమ్స్ నో ట్రెండ్. ట్రెండ్ని అజ్యూమ్స్ చేయదు. కెనాట్ సెపరేట్ ట్రెండ్ ఫ్రమ్ సీజనాలిటీ. సో వీ కెనాట్ కాన్ఫిడెంట్లీ సే దట్ మార్చ్ ఈజ్ హై ఓన్లీ బికాజ్ ఆఫ్ సీజన్ వల్లనే ఈ మార్చిలో మనకు ఇక్కడ 30 వచ్చింది కదా, సీజనల్ ఇండిసెస్ 108.33 వచ్చింది కదా, కాబట్టి మార్చి సీజన్ వల్లనే అది పెరిగింది అని చెప్పి చెప్పలేము. అలాగే ఇట్ మే ఆల్సో డ్యూ టు గ్రోత్ ఇన్ ట్రెండ్ కావచ్చు. దిస్ మెథడ్ అజ్యూమ్స్ నో ట్రెండ్ బట్ హియర్ డేటా ఈజ్ ఇంక్రీజింగ్. సో సీజనల్ ఇండిసెస్ మే బి మిస్లీడింగ్. ఇంపార్టెంట్ నోట్ ఏమంటే డేటా షోస్ అన్ ఇంక్రీజింగ్ ట్రెండ్. సింపుల్ యావరేజెస్ మెథడ్ డస్ నాట్ రిమూవ్ ట్రెండ్, హెన్స్ సీజనల్ ఇండిసెస్ మే బి బయాస్డ్. నెక్స్ట్ ఇంకో క్వార్టర్లీ కూడా చూద్దాము. ఒక సంవత్సరంలో మనకు 4 క్వార్టర్స్ ఉంటాయి. ఈ క్వార్టర్లీగా మనము ప్రతి క్వార్టర్కి యావరేజ్ కనుక్కున్నాము. క్వార్టర్లీ యావరేజ్ ఫర్ 2 ఇయర్స్, యావరేజ్ ఆఫ్ యావరేజెస్ కనుక్కున్నాము. ఇప్పుడు సీజనల్ ఇండిసెస్ ఇలా వస్తాయి ప్రతి క్వార్టర్కి కూడా. ఇక్కడ ఏమైంది, ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 400 రావాలి మామూలుగా రూల్ ప్రకారం. అంటే ఒకవేళ డేటాలో లీనియర్ ట్రెండ్ ఉండేట్టుగా ఉంటే, ఇక్కడ ట్రెండ్ ఎలిమినేట్ చేయడం లేదు. ఇక్కడ అగైన్ షోస్ బయాస్ డ్యూ టు ట్రెండ్ అనమాట. నాట్ ఈక్వల్ టు 100. ఇవన్నీ యాడ్ చేస్తే 400కి ఈక్వల్ అవ్వాలి, ఎక్కువ వచ్చేసింది కాబట్టి. కానీ అందుకనే మనం నెక్స్ట్ మెథడ్కి వెళ్దాము. దీని మెరిట్స్ ఏమంటే వెరీ సింపుల్, ఈజీ టు కంప్యూట్, సూటబుల్ వెన్ నో ట్రెండ్ ఎగ్జిస్ట్.
ట్రెండ్ లేనప్పుడైతే అవి మనకు కరెక్ట్గా సరిపోతుంది. అజ్యూమ్స్ నో ట్రెండ్ includes cyclical effects, gives bias seasonal indices. Why next method is need to eliminate trend effect. కేవలము ట్రెండ్ ఎఫెక్ట్ని ఎలిమినేట్ చేయడానికి ఈ సీజనల్ ఇండిసెస్ నుంచి మనము నెక్స్ట్ మెథడ్కి వెళ్తాము, రేషియో టు ట్రెండ్ మెథడ్, బికాస్ సింపుల్ యావరేజెస్ ఫెయిల్ వెన్ ట్రెండ్ ఎగ్జిట్స్. సో వీ యూజ్ రేషియో టు ట్రెండ్ మెథడ్. ఇప్పుడు రేషియో టు ట్రెండ్ మెథడ్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ట్రెండ్ వాల్యూస్ కనుక్కోవాలి. మనం ట్రెండ్ వాల్యూస్ మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ యూజ్ చేసి కనుక్కుంటాము. కాబట్టి కనుక్కున్న తర్వాత ఈ ఒక్క లైన్లో మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ మొత్తం వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత యాక్చువల్ వాల్యూ బై ట్రెండ్ వాల్యూ ఇంటూ 100 వేసామంటే మనకు వాల్యూస్ వస్తాయి. ప్రతిదానికి రేషియో టు ట్రెండ్ వాల్యూ అంటారు దాన్ని. రేషియో టు ట్రెండ్ వాల్యూస్ వస్తాయి. దానికి యావరేజ్ రేషియోస్ మంత్ వైజ్ అడ్జస్ట్ టు 100 అనమాట. మనము సింపుల్ యావరేజెస్ యూజ్ చేసి వాటిని యావరేజ్ చేసేస్తాము, 100కి అడ్జస్ట్ చేస్తాము. రిమూవ్స్ ట్రెండ్ కాంపోనెంట్, ఐసోలేట్స్ సీజనల్ ఎఫెక్ట్ ఆల్సో. ఇక్కడ రెండింటిని ఐసోలేట్ చేస్తాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఈ దీనికి ట్రెండ్ కనుక్కుంటే y ఈజ్ ఈక్వల్ టు 40 + 5x అనేది వచ్చింది. వాటిని యూజ్ చేసి మనము x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి 45 వస్తుంది. x 1 పెట్టామనుకోండి, ఇక్కడ 45, x2 పెడితే 50, x3 పెడితే 55 అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఈ వాల్యూకి 45 అనేది 50 ఉన్నప్పుడు 45 అనేది రేషియో టు ట్రెండ్ వాల్యూ ఇది. కాబట్టి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు 1, మనకు 45 వస్తుంది. కాబట్టి యాక్చువల్ వాల్యూ డివైడెడ్ బై రేషియో టు ట్రెండ్ వాల్యూ ఇంటూ 100. కాబట్టి ఇది రేషియో టు ట్రెండ్. యాక్చువల్ వాల్యూ బై ట్రెండ్ వాల్యూ ఇంటూ 100. దీనికి ట్రెండ్ 50 వచ్చింది, దీనికి ట్రెండ్ 45 వచ్చింది, దీనికి ట్రెండ్ 55 వచ్చింది. చూడండి, ఒక సిస్టమేటిక్గా అరేంజ్ చేసింది. కాబట్టి ఇవి రేషియో టు ట్రెండ్ వాల్యూస్. దీనికి వచ్చిన తర్వాత మన కంప్యూటర్ రేషియోస్ యావరేజ్ మంత్ వైజ్ అడ్జస్ట్ టోటల్ టు 1200. ఇది రిమూవ్స్ ట్రెండ్ ఎఫెక్ట్, మోర్ అక్యురేట్ దాన్ సింపుల్ యావరేజెస్ మెథడ్, యూజెస్ మ్యాథమెటికల్ అప్రోచ్. ఇక్కడ ఇట్ రిక్వైర్స్ ట్రెండ్ క్యాలిక్యులేషన్. ట్రెండ్ మే నాట్ బి ఫిట్ పర్ఫెక్ట్లీ. ఒక లీనియర్ అయితే లీనియర్ ఫిట్ అవుతుంది, ఒకవేళ ఫిట్ కాకపోతే మనం దీనికి కొంచెం ఇది అవుతుంది. సైక్లికల్ వేరియేషన్స్ అట్లే ఉంటాయి, దాన్ని మనం రిమూవ్ చేయలేము. నీడ్ టు రిమూవ్ బోత్ ట్రెండ్ అండ్ సైక్లికల్ ఎఫెక్ట్. దానికోసం అని చెప్పేసి రేషియో టు మూవింగ్ యావరేజెస్కి వెళ్తాము. మూవింగ్ యావరేజ్ మనము ఫస్ట్ మూవింగ్ యావరేజెస్ కనుక్కుంటాము. 12 మంత్లీ మూవింగ్ యావరేజెస్ కనుక్కున్న తర్వాత ఫస్ట్ మూవింగ్ యావరేజెస్ వచ్చేసిన తర్వాత యాక్చువల్ వాల్యూ బై మూవింగ్ యావరేజ్ ఇంటూ 100 వేసామంటే రేషియో టు మూవింగ్ యావరేజ్ వస్తుంది. అప్పుడు మనము దాన్ని యావరేజ్ చేసి మంత్ వైజ్ 1200కి అడ్జస్ట్ చేసామనుకోండి, 12 మంత్స్ అయితే 1200కి అడ్జస్ట్ చేస్తాం. అదే 1 ఇయర్లో 4 సీజన్స్ అయితే 4 క్వార్టర్స్ అయితే 400కి అడ్జస్ట్ చేస్తాం అనమాట. అదే మనకు వీక్ అనుకోండి, వీక్లో 4 వీక్స్ తీసుకున్నామంటే 400కి అడ్జస్ట్ చేస్తాం. అలాగనమాట. ఎలిమినేట్స్ ట్రెండ్ ప్లస్ సైక్లికల్ ఎఫెక్ట్స్. అదే మనం ఒక వారంలో 7 రోజులు తీసుకుంటే 700కి అడ్జస్ట్ చేస్తాం. ఎలిమినేట్ ట్రెండ్ ప్లస్ సైక్లికల్ ఎఫెక్ట్స్, గివ్స్ ప్యూర్ సీజనల్ వేరియేషన్స్. ఇంకొక ఎగ్జాంపుల్ రేషియో టు మూవింగ్ యావరేజ్ ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ ఈ 4 నెలలు ఇచ్చాను, దీనికి మూవింగ్ యావరేజ్ కనుక్కుంటాము. 4 నెలలకి మూవింగ్ యావరేజ్ కనుక్కున్న తర్వాత యాక్చువల్ వాల్యూ బై మూవింగ్ యావరేజ్ ఇంటూ 100 వేస్తే మనం రేషియో టు మూవింగ్ యావరేజ్ వస్తుంది. దానికి మళ్ళీ ఫైండ్ మూవింగ్ యావరేజెస్, సెంటర్ ఇఫ్ నీడెడ్, కంప్యూటర్ రేషియోస్ యావరేజ్ చేసామంటే దానికి సీజనల్ ఇండెక్స్ వస్తుంది. మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెథడ్, మోర్ రిలయబుల్ దెన్ ట్రెండ్ ఆల్సో, రిమూవ్స్ ట్రెండ్ అండ్ సైకిల్స్, ప్రొడ్యూసెస్ రియలిస్టిక్ సీజనల్ ఇండిసెస్. లెంగ్తీ క్యాలిక్యులేషన్స్, డేటా లాస్ అటెండెడ్స్. మనకు ఇది ఈ డిఫెక్ట్ మూవింగ్ యావరేజెస్లో ఉంది కదా, స్టార్టింగ్ వాల్యూస్కి ఎండింగ్ వాల్యూస్కి మనకు అక్కడ ట్రెండ్ వాల్యూస్ రావు. రిక్వైర్స్ సెంటరింగ్ ఇఫ్ ఈవెన్ పీరియడ్ ట్రెండ్ సైకిల్ తీసుకున్నామంటే మనకు. కాబట్టి నెక్స్ట్ మెథడ్కి ఎందుకు వెళ్ళాలి, నీడ్ సింప్లర్ క్యాలిక్యులేషన్స్ వితౌట్ మూవింగ్ యావరేజెస్. మనకి ఈ లింక్ రిలేటివ్స్ అనేది వీటి ఇచ్చిన 3 మెథడ్లోకి కొంత సుపీరియర్ మెథడ్, బెస్ట్ మెథడ్ కంప్యూటర్ లింక్ రిలేటివ్స్. ఇక్కడ లింక్ రిలేటివ్స్ ఏం చేస్తామంటే కరెంట్ వాల్యూ డివైడెడ్ బై ప్రీవియస్ వాల్యూ ఇంటూ 100, దాన్ని లింక్ రిలేటివ్ అంటారు. కన్వర్ట్ టు చైన్ రిలేటివ్స్, కరెక్ట్ చైన్ రిలేటివ్స్, టేక్ యావరేజెస్ యాజ్ సీజనల్ ఇండెక్స్. దీని ఫీచర్స్ ఏమంటే యూజెస్ రిలేటివ్ చేంజెస్, అవాయిడ్స్ ట్రెండ్ క్యాలిక్యులేషన్స్. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ లింక్ రిలేటివ్, ఇక్కడ 50 అనేది ప్రీవియస్ వాల్యూ, 55 కరెంట్ వాల్యూ. దీనికి రాదు, జనవరికి రాదు. 50/55 ఇంటూ 100 110 అనేది ఇక్కడ మనం ఫిబ్రవరికి ఉండే లింక్ రిలేటివ్ వాల్యూ అనమాట. అలాగే మార్చికి 55, ఈ 60కి 55ని డివైడ్ చేస్తాం. అలాగా మనం చైన్ రిలేటివ్స్ కన్వర్ట్ స్టెప్ బై స్టెప్, అడ్జస్ట్ టు బేస్ 100, ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఈక్వల్ టు సీజనల్ ఇండిసెస్. ఇక్కడ నో
ట్రెండ్ ఎలిమినేషన్ మెథడ్, యూస్ఫుల్ ఫర్ షార్ట్ డేటా, లాజికల్ స్టెప్ బై స్టెప్ మెథడ్. లిమిటేషన్స్ కొంత లెంగ్తీ ప్రాసెస్గా ఉంటుంది, అక్యుములేటెడ్ ఎర్రర్స్ ఉంటాయి, లెస్ పాపులర్ ఇన్ ప్రాక్టీస్. కన్క్లూషన్ ఇది లెస్ ప్రిఫర్డ్ దాన్ మూవింగ్ యావరేజ్ మెథడ్. ఇది మంచి మెథడే అయినా కూడా మనం మూవింగ్ యావరేజ్ మెథడ్నే పాపులర్లీ యూస్ చేసుకుంటాము. ఇప్పుడు మనము కొంతవరకు ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ మీకు సరిగ్గా అర్థమైనాయో లేవో బుక్లో నుంచి కొంత ఎగ్జాంపుల్స్ ఫాస్ట్గా చూపించేస్తాను. ఈ మెటీరియల్ ఆల్రెడీ నేను గ్రూప్లో షేర్ చేస్తున్నాను. ఇక్కడ 4 మెథడ్స్ ఉన్నాయి. మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజెస్, సింప్లెస్ట్ మెథడ్ ఇది మనం చూసుకున్నాం కదా. ఫస్ట్ సీజనల్ ఇండెక్స్ ఫర్ ఒక్కొక్క నెలకి ఇది సింపుల్ యావరేజెస్ మెథడ్. ఇది మంత్లీ యావరేజ్ ఫ్రమ్ జనవరి, యావరేజ్ ఆఫ్ మంత్లీ యావరేజెస్ ఇంటూ 100 వేసినామంటే మనకు సీజనల్ ఇండిసెస్ ఫర్ జనవరి వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ కన్జంప్షన్ ఆఫ్ మంత్లీ ఎలక్ట్రిక్ పవర్ ఇన్ మిలియన్స్ ఆఫ్ కిలోవాట్స్ ఫర్ స్ట్రీట్ లైటింగ్ ఇన్ ఏ బిగ్ సిటీ డ్యూరింగ్ 93-97 ఈజ్ గివెన్ బిలో. ఇది చాలా పాత బుక్ నుంచి తీసుకున్నాను, స్టాటిస్టికల్ మెథడ్స్, ఎస్పి గుప్తా గారిది. మంచి బుక్ ఇది. ఇక్కడ మొత్తం మనకు 5 ఏళ్ళకి ఇచ్చారు. 5 ఏళ్ళకి జనవరి నుంచి డిసెంబర్ వరకు కన్జంప్షన్ ఇచ్చారు. మనం దీనికి సీజనల్ ఇండిసెస్ కనుక్కోవాలంటే ముందుగా మనం ఏం చేయాలి, ఇక్కడ జనవరి నుంచి మనకు డిసెంబర్ వరకు డేటాని ఇలా మనం ఇట్లా ఇట్లా రివర్స్లో ఇయర్ వైజ్ వచ్చేట్టుగా రాసుకోవాలి, మంత్ వైజు. మనము ఫస్ట్ ఇక్కడ ఈ జనవరికి 5 ఏళ్లకి సంబంధించిన ఇది మంత్లీ టోటల్స్, ఇక్కడ మంత్లీ యావరేజు, ఇది సీజనల్ వేరియేషన్. ఇక్కడ యావరేజ్ వచ్చింది కదా, మంత్లీ యావరేజ్. ఈ యావరేజ్ ఆఫ్ యావరేజెస్ వస్తుంది. యావరేజ్ ఆఫ్ యావరేజ్ డివైడెడ్ బై ఈ పర్టికులర్ యావరేజ్. ఈ 367.8 డివైడెడ్ బై 316 ఇంటూ 7 వేస్తే వచ్చేది ఇదనమాట. కాబట్టి ఇది మంత్ వైజ్ సీజన్స్ వచ్చేస్తాయి. ఎలా క్యాలిక్యులేషన్ చేసామో చూడండి. ఇక్కడ ఫస్ట్ మనము ఇది సీజనల్ ఇండిసెస్ ఫర్ జనవరి, సీజనల్ ఇండిసెస్ ఫర్ ఫిబ్రవరి, పర్సెంట్స్లో కన్వర్ట్ చేస్తాయి. ఇక్కడ ఏం చేయాలి, టోటల్ డివైడెడ్ బై ఎన్నిటిని యాడ్ చేసినా వాటిని చేసినామంటే యావరేజ్ వస్తుంది. ఈ యావరేజెస్కి మళ్ళీ యావరేజ్ ఆఫ్ యావరేజెస్ కనుక్కుంటాము. పర్టికులర్ జనవరి యావరేజ్ డివైడెడ్ బై యావరేజ్ ఆఫ్ యావరేజెస్ ఇంటూ 100 వేస్తే ఇవి సీజనల్ ఇండిసెస్. 1200 కరెక్ట్గా వచ్చేసింది చూడండి. ఇక్కడ ట్రెండ్ లేదు కాబట్టి ఈ రకంగా మనము ఇది క్వార్టర్లు అయితే ఇలాగనమాట. 4 క్వార్టర్లు ఇచ్చారు. మనం డేటాని ఇట్లా రీఅరేంజ్ చేసుకోవాలి. ముందుగా టోటల్ కనుక్కోవాలి, టోటల్ కనుక్కున్న తర్వాత యావరేజ్ కనుక్కోవాలి. ఈ యావరేజెస్ అన్నీ యాడ్ చేసి యావరేజ్ ఆఫ్ యావరేజెస్ చేసి పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మనకు కరెక్ట్గా ఇవన్నీ చేసామంటే మనకు ఒక్కొక్క దానికి సపరేట్గా మనకు సీజనల్ ఇండిసెస్ వచ్చేసాయి. చూడండి ఇక్కడ సీజనల్ ఇండిసెస్ ఫస్ట్ క్వార్టర్ 98.66 ఇక్కడ ఉంది, ఇక్కడ 110.76. ఎలా చేసాము, ముందు మనము క్వార్టర్లీ టోటల్స్, క్వార్టర్లీ యావరేజ్, యావరేజ్ ఆఫ్ యావరేజెస్, సీజనల్ ఇండిసెస్. ఫార్ములా అంతా చక్కగా ఉంది చూడండి. ఇక్కడ ఇలాగా కనుక్కుంటాము. అదే రేషియో టు ట్రెండ్ మెథడ్ అయితే, రేషియో టు ట్రెండ్ మెథడ్ అన్నప్పుడు ఈ డేటా చూడండి. ఇక్కడ మొత్తం 5 ఏళ్ళు ఇచ్చారు, 4 క్వార్టర్స్ ఇచ్చారు. మనం ఫస్ట్గా ట్రెండ్ యూజ్ చేసి దీనికి ట్రెండ్ చేయాలి. ఇక్కడ ఏం చేసాము, డీవియేషన్ తీసుకున్నాము, మిడిల్ ఇయర్ని 0 తీసుకొని మనము ఆల్రెడీ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కొని ఫస్ట్ ట్రెండ్ ఫిట్ చేయాలి. ఫిట్ చేసిన తర్వాత ఆ ట్రెండ్లో ఈ ఎక్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ప్రతి యాక్చువల్ వాల్యూకి ట్రెండ్ వాల్యూస్ వస్తాయి. ట్రెండ్ వాల్యూస్ వచ్చిన తర్వాత మనము రేషియో టు ట్రెండ్ వాల్యూస్ కనుక్కోవాలి. ఇవి రేషియో టు గివెన్ క్వార్టర్లీ వాల్యూస్ అట్ పర్సంటేజ్ ఆఫ్ రేషియో టు ట్రెండ్ వాల్యూ. ట్రెండ్ వాల్యూ ఎలా వస్తుంది, మనము యాక్చువల్ వాల్యూ డివైడెడ్ బై ట్రెండ్ వాల్యూ ఇంటూ 100 వేస్తే వస్తుంది. ఇప్పుడు దీనికి ట్రెండ్ వాల్యూ 27.5, యాక్చువల్ వాల్యూ ఏమి 35 బై 27.5 ఇంటూ 100 వేసుకుంటే మనకు రేషియో టు ట్రెండ్ వాల్యూ 109.09 అని వచ్చింది. ఒకసారి జాగ్రత్తగా చూడండి, మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇది పెడతాను, మీరు జాగ్రత్తగా ఎలా క్యాలిక్యులేషన్ అనేది చూడండి. నాకు తెలిసి ఈ రేషియో టు ట్రెండ్ వాటి రాదు, ఊరికే జస్ట్ మెథడ్స్ గురించి అడగచ్చేమో. ఊరికే మీకు ఇక్కడ ఉంది కాబట్టి చూపిస్తాను, ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది ఇది. సీజనల్ ఇండిసెస్ టు మూవింగ్ యావరేజెస్. ఇక్కడ మూవింగ్ యావరేజెస్లో ఏం చేస్తామో, ఇచ్చిన డేటాని మనం వరుసగా ఇప్పుడు 1, 2, 3, 4 క్వార్టర్లు ఉన్నాయి, 3 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి 12 వాల్యూస్ వరుసగా రాసేసుకుంటాం. చూడండి, ఇయర్కి 3 వాల్యూస్ వచ్చాయి, 5 వాల్యూస్ వచ్చాయి. ఈ 5 వాల్యూస్ 4 క్వార్టర్లకి ఆ 4 వాల్యూస్ రాసేసుకున్నాం 4 క్వార్టర్లకి. కాబట్టి 95కి 4 క్వార్టర్లు, 96కి 4 క్వార్టర్లు, ఇట్లా 3 ఏళ్ళకి వరుసగా రాసుకున్నాము. వీటికి మూవింగ్ యావరేజ్ కనుక్కున్నాము. మూవింగ్ యావరేజ్ ఇవి ఈవెన్ పీరియడ్ ఉంది కాబట్టి మనం 2 మూవింగ్ యావరేజెస్ కనుక్కున్నాము. మళ్ళీ దీన్ని సెంటరింగ్ చేసిన తర్వాత యావరేజ్ కనుక్కున్నాము. కాబట్టి ఇది ఇక్కడ మూవింగ్ యావరేజ్ వచ్చింది. ఇక్కడ యాక్చువల్ వాల్యూ 61, దానికి మూవింగ్ యావరేజ్ 63. మనం రేషియో టు మూవింగ్ యావరేజ్ కావాలంటే యాక్చువల్ వాల్యూ
బై యాక్చువల్ వాల్యూ డివైడెడ్ బై రేషియో టు మూవింగ్ యావరేజ్ వాల్యూ ట్రెండ్ వాల్యూ ఇంటూ 100 వేస్తే మనం పర్సంటేజ్లో కన్వర్ట్ అయిపోతుంది. ఈ రకంగా మనము పర్సంటేజెస్లో కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ సింపుల్ యావరేజెస్ ఫామ్లోకి తీసుకొని రావాలి. ఫస్ట్ ఈ 2 క్వార్టర్స్కి రాలేదు కదా, ఫస్ట్ 2 క్వార్టర్స్కి లాస్ట్ 2 క్వార్టర్స్కి రాలేదు. టోటల్ కనుక్కుంటాము, యావరేజ్ కనుక్కుంటాము, డివైడెడ్ బై 2 వేస్తే యావరేజ్ వస్తుంది. అన్నీ కూడా రెండు వాల్యూసే ఉన్నాయి. డివైడెడ్ బై 2 వేసి ఈ యావరేజ్ వాల్యూస్ వచ్చాయి. యావరేజ్ ఆఫ్ యావరేజెస్ చేసుకున్నాము, అవి సీజనల్ ఇండిసెస్ వచ్చేస్తాయి. మనకు అర్థమెటిక్ యావరేజ్ ఆఫ్ యావరేజెస్ 99.93. మనము ఇప్పుడు ఇక్కడ 105.30 సీజనల్ ఇండిసెస్ ఎలా వచ్చింది, యావరేజ్ 105.125 డివైడెడ్ బై 99.83, ఇది యావరేజ్ ఆఫ్ యావరేజెస్ ఇంటూ 100. కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 400కి ఈక్వల్ అవ్వాలి, ఈక్వల్ ఉండేట్టుగా చేసుకోవాలన్నమాట. ఈ రకంగా ఇది రేషియో టు మూవింగ్ యావరేజెస్. తర్వాత లింక్ రిలేటివ్స్ చూపిస్తాను. ఇది లింక్ రిలేటివ్స్. ఫస్ట్ లింక్ రిలేటివ్ కనుక్కోవాలి. కరెంట్ సీజన్ ఫిగర్ డివైడెడ్ బై ప్రీవియస్ సీజన్ ఫిగర్ ఇంటూ 100 వేసినామంటే మనకు లింక్ రిలేటివ్ వస్తుంది. లింక్ రిలేటివ్స్ వచ్చిన తర్వాత మనము ఇది యాక్చువల్ వాల్యూస్, ఇవి లింక్ రిలేటివ్స్ వాల్యూస్. ఇక్కడ ప్రీవియస్గా ముందు లింక్ రిలేటివ్స్ ఎట్లా వస్తాయి చూడండి. ఇక్కడ ఈ మొదటి దానికి రాలేదు, 5.4 డివైడెడ్ బై 6 ఇంటూ 100 వేస్తే రెండవ దానికి వచ్చింది. ఇది ఇట్లా మూడోది. ఆ విధంగా అన్నిటికీ వస్తాయి. దీనికి 71 డివైడెడ్ బై 8.5. ఇలాగా లింక్ రిలేటివ్స్ కనుక్కొని మనము వాటి యొక్క టోటలు, యావరేజు, చైన్ రిలేటివ్స్ కనుక్కుంటాము, అడ్జస్ట్మెంట్స్ చేస్తాము, కరెక్టెడ్ చైన్ రిలేటివ్స్ కనుక్కుంటాము, సీజనల్ ఇండిసెస్ ఫైనల్గా వచ్చేస్తాయి. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో చూడండి. చైన్ రిలేటివ్ ఆఫ్ ఫస్ట్ క్వార్టర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది లాస్ట్ క్వార్టర్, డిఫరెన్స్ బిట్వీన్ చైన్ రిలేటివ్స్. ఇది కొంచెం క్యాలిక్యులేషన్ ఉంది, మెథడ్ ఇది. కాబట్టి ఈ రకంగా మనము ఒకవేళ క్యాలిక్యులేషన్స్ ఇస్తే మీరు ఇలాగా చేయండి, సరిపోతుంది. మనకు లింక్ రిలేటివ్స్ మంచి మనకు బెటర్ మెథడ్ ఇచ్చినా కూడా ఎక్కువ యూజ్ చేసేది మూవింగ్ యావరేజ్ మెథడ్. కాబట్టి ఇక్కడ ప్రోగ్రెషన్ చూద్దాము. సింపుల్ యావరేజెస్ అంటే ఇగ్నోర్స్ ట్రెండ్, ట్రెండ్ టు రేషియో టు ట్రెండ్ అంటే రిమూవ్స్ ట్రెండ్, మూవింగ్ యావరేజెస్ రిమూవ్స్ ట్రెండ్ అండ్ సైక్లికల్ వేరియేషన్స్. లింక్ రిలేటివ్స్ అనేది ఆల్టర్నేటివ్ మెథడ్, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి కీ టేక్ అవే ఏమంటే మోస్ట్ ప్రిఫర్డ్ మూవింగ్ యావరేజ్, ఎగ్జామ్ ఫేవరెట్ రేషియో టు ట్రెండ్ అండ్ కాన్సెప్ట్స్. ఇక్కడ ఒక ఎగ్జామ్లో మనకి ఇచ్చారు క్యాలిక్యులేషన్ అనేది సింపుల్ క్వశ్చన్ ఇచ్చారు. 94th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ మెజరింగ్ ది సీజనల్ వేరియేషన్స్. మనం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ లీస్ట్ స్క్వేర్స్ అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. లీస్ట్ స్క్వేర్స్ అనేది ట్రెండ్ మెజర్మెంట్, రేషియో టు ట్రెండ్, మూవింగ్ యావరేజ్, లింక్ ఇవన్నీ కూడా సీజనల్ మెజర్ చేస్తాయి. సెలెక్ట్ ది కరెక్ట్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. సీజనల్ వేరియేషన్స్ ఆర్ మెజర్డ్ యూజింగ్ సింపుల్ యావరేజ్ మెథడ్, రేషియో టు ట్రెండ్, రేషియో టు మూవింగ్ యావరేజ్, లింక్ రిలేటివ్స్ మెథడ్. Method of least squares is used to measure trend, not seasonal variations. It fits a trend line y is equal to a plus bx. Hence, it is not a method of seasonal indices. మనము రేషియో టు ట్రెండ్లో మనం ట్రెండ్ కనుక్కుంటాం కాబట్టి అది వేరే. ఇది రేషియో టు ట్రెండ్ మెథడ్, కరెక్ట్ మెథడ్ ఫర్ సీజనల్ ఇండిసెస్, మోస్ట్ అక్యురేట్ మెథడ్ రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్. లింక్ రిలేటివ్స్ మెథడ్ ఇది యూజెస్ రిలేటివ్ చేంజెస్, ఆల్టర్నేటివ్ మెథడ్ ఫర్ సీజనల్ మెజర్మెంట్. ఎగ్జామ్ ట్రిప్ ఏమంటే ట్రెండ్ అంటే లీస్ట్ స్క్వేర్స్, సీజనల్ రేషియో టు ట్రెండ్, మూవింగ్ యావరేజ్ మెథడ్, లింక్ రిలేటివ్స్ అనేటివి సీజనల్ని మెజర్ చేసేదానికి ఇవి మనం వాడతాము. కాబట్టి ఆల్మోస్ట్ చాలా వరకు టాపిక్స్ మీకు 5 యూనిట్లలో ఉండే టాపిక్స్ అన్ని నేను కవర్ చేశాను. నెక్స్ట్ ఒక మోటివేషను లాస్ట్ లెక్చర్ ఇచ్చేసి కొంత గ్యాప్ తీసుకుంటాను. స్టాటిస్టిక్స్ వరకు 5 యూనిట్లు నేను కంప్లీట్ చేశాను. కంప్లీట్ కాంప్రహెన్సివ్ కాన్సెప్చువల్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు కానీ దీన్ని పెట్టుకొని ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ పెట్టుకొని మంచి టెక్స్ట్ బుక్స్, ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫండమెంటల్స్ ఆఫ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్డ్ స్టాటిస్టిక్స్, అలాగే జోగిరాజ్ గారు రాశారు బుక్స్, అవి కూడా పెట్టుకోండి. మీరు అవన్నీ విన్న తర్వాత మీకు మంచి లెక్చర్ ఒకటి మోటివేషన్ చేస్తున్నాను. ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వర్మ్. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.